అలాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ చెబుతాడు, విద్యాయాం వ్యసనం అని. అంటే మనకి వివేకాన్ని ప్రసాదించేటటువంటి విద్యను సదాకాలం అభ్యాసం చెయ్యాలి. విద్యాభ్యాసం వల్ల మనకి వివేకం లభిస్తుంది. వివేకం అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటటువంటి జ్ఞానం, దృఢమైనటువంటి నిశ్చయం, దాన్ని వివేకం అని అంటారు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏం చేస్తే చెడు జరుగుతుంది అని వివిచ్య ఎవరైతే తెలుసుకుంటాడో వాడిని వివేకి అంటారు, వివేకవంతుడు అని అంటారు. లేకపోతే వాడిని అవివేకి అంటాం మనం. అటువంటి వివేకం రావాలంటే విద్యాభ్యాసం చెయ్యాలి. తద్వారా ఆ వివేకాన్ని సంపాదించుకోవాలి. అందుకే లోకంలో ఎవరికైనా ఒక పనిని ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలంటే, ఇలా చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలంటే అడిగేది ఎవరిని? విద్వాంసుణ్ణి. విద్వాంసుణ్ణి మనం అడుగుతాం ఒక పనిని ఎట్లా చెయ్యాలి అని తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఆ విద్వాంసుడి యందు విశేషంగా ఆ వివేకం అనేది మనకు ఉపలబ్ధం అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆ మాటను చెప్పాడు, విద్యాయాం వ్యసనం అని. ఇది సామాన్యంగా చెప్పేటటువంటి విషయం. అక్కడ వ్యాఖ్యానకారుడు ఇంకో విషయాన్ని చెప్తాడు. ఇక్కడ విద్య అంటే దాని బ్రహ్మ విద్య అని అర్థం చెబుతాడు వ్యాఖ్యానకారుడు. బ్రహ్మ విద్య అంటే ఏ విద్య చేత మనకి మోక్షం లభిస్తుందో, బ్రహ్మజ్ఞానం లభించి మోక్షం లభిస్తుందో, ఈ సంసారం నుంచి విముక్తి లభిస్తుందో అటువంటి విద్యను బ్రహ్మ విద్య అని అంటారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకు ప్రసాదించే విద్య బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్యను అభ్యాసం చేయడం అంటే ఆ బ్రహ్మ విచారం చేయడం, ఆ మోక్ష మార్గంలో వెళ్ళడం అని దాని యొక్క అర్థం. ఎందుకంటే వేరే విద్యలను సంపాదించడం కాస్త సులభమే. దీనికంటే ఈ బ్రహ్మ విద్యను సంపాదించుకోవడం అది ఎంతో కష్టం. ఎంతో ప్రయత్నంతో బ్రహ్మ విద్యను సంపాదించాలి. ఎన్నో వేల మందిలో కొంతమందికి మాత్రమే ఆ బ్రహ్మ విద్య లభిస్తుంది. అందుకే మనం ఈ బ్రహ్మ విద్య అంత కష్టం కాబట్టే లోకంలో వ్యవహారంలో ఒక మాట ఉంది. ఎవరైనా పిల్లలు చిన్నవాళ్ళు ఏవో ఇది చాలా కష్టంగా ఉంది అని అన్నప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఒరే ఇంత కష్టపడడానికి ఇదేం బ్రహ్మ విద్య కాదు, ఇదేం మామూలుదే, నువ్వే అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అంటారు. ఆ మాట ఎందుకు వచ్చింది వ్యవహారంలో అంటే బ్రహ్మ విద్య అనేది అంత కష్టం కాబట్టి, ఎంతో కష్టపడితే కానీ ఆ బ్రహ్మ విద్య మనకి లభించదు కాబట్టి మిగతా విద్యలను సులభంగా అభ్యాసం చేయగలిగినప్పటికీ బ్రహ్మ విద్యను అభ్యాసం చేయడానికి ఎంతో కష్టపడాలి. దాంట్లో శాస్త్రంలో చెప్పినటువంటి మార్గాలను అనుసరించి మొదట విశేషంగా కర్మానుష్ఠానం చెయ్యాలి. తదనంతరం చిత్తశుద్ధిని పొందాలి. తదనంతరం గురువుని ఆశ్రయించి బ్రహ్మ విచారం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం చెయ్యాలి. తదనంతరం ఆ బ్రహ్మని సాక్షాత్కరించుకోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. మన యొక్క ఆత్మ అనేది ఏది మన ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో అందరికీ అత్యంత ప్రియమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది. అది ఏది అనంటే ఆత్మ.